ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజువారీగా ఏ పని చేయాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. శుభం జరుగుతుందా, ఏది జరిగితే శుభం జరుగుతుంది, ఏది చేస్తే అశుభం జరుగుతుంది అనేది చాలా చాలా డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొన్ని పనులకి శుభం జరిగేలా కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని వేస్ కూడా ఉంటాయి. ఈ దారిలో వెళ్ళాలి, ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని. సో రోజువారీ చేసే పనుల్లో కూడా శుభం అశుభం లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. గురుగారు, పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది, ఎక్కడ ఉంటే దరిద్రం కలుగుతుంది? అయితే అసలు పుట్టుమచ్చ ఎక్కడుంటే అవసరం అనేది పక్కన పెడితే, ఎక్కడుంటే శుభ ఫలితాలు కలుగుతాయి, ఎక్కడుంటే అశుభ ఫలితాలు కలుగుతాయి అనేది. ఎందుకంటే ప్రతి ఒక్క పుట్టుమచ్చ అనేది కూడా పూర్తిగా అన్ని పుట్టుమచ్చలు సంపదలకే నిలయం అయ్యి ఉండాలని లేదు. కొన్ని పుట్టుమచ్చలు సంపదను తెచ్చిపెడతాయనుకుంటే, కొన్ని పుట్టుమచ్చలు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయనుకుంటే, కొన్ని పుట్టుమచ్చలు కొన్ని పనుల్లో విజయాన్ని చేకూర్చి పెడతాయనుకుంటే, ఇలా ఒక్కొక్క పుట్టుమచ్చకి కొన్ని కొన్ని ప్రత్యేక ఫలితాలు అనేవి ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ పుట్టుమచ్చలు అసలు విశ్వసించచ్చా, ఎంతవరకు నమ్మచ్చు అంటే కనుక, ఇప్పుడు ఒక జ్యోతిష్ శాస్త్రం లాగా ఈ పుట్టుమచ్చలు అనేది 100కి 100% యాక్యురసీ అనేది చెప్పలేం. అంటే ఒక పుట్టుమచ్చ 50 మందికి అదే రైట్ అవ్వచ్చు, కానీ 50 మందికి ఒక్కోసారి అది యథార్థం కాకపోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా ఈ పుట్టుమచ్చల్ని కానీ ఏదైనా సరే కళలు కానీ ఏటినైనా సరే కొన్ని మనం నమ్మటం అనేది, అంటే బల్లి పాటితే కూడా చాలామంది భయపడిపోతుంటారు. అమ్మ బల్లి ఇక్కడ పడింది, అక్కడ పడింది, ఇప్పుడు నాకేమవుతుందో అని చెప్పి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఈ భయాలన్నింటినీ కూడా మనం పూర్తిగా వ్యతిరేకం అని అనలేం, కానీ కొంతమందికి విషయంలోనే ఒక్కొక్కసారి జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. మామూలుగా పుట్టుమచ్చలు అనగానే 4 పైన పుట్టుమచ్చలు ఉంటే, ఆ పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది యథార్థం అయిపోతుంది అని చెప్పి కూడా చాలా నమ్మకంగా నమ్ముతారు చాలా మంది కూడా. మొహం పైన కూడా కొంతమందికి చాలా పుట్టుమచ్చలతో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా ఉంటారు. అలాంటి వాళ్ళకి అదృష్టం ఎక్కువ ఉంటుంది అని అంటుంటారు. మరి అంటే ఇక్కడ మళ్ళీ పుట్టుమచ్చల్లో కూడా మీకు రంగులు ఉన్నాయి. ఆ రంగులు బట్టి కూడా మన యొక్క అదృష్టాలు మారటం అనేది ఉంటుంది. సో ఎక్కువ మంది విషయాల్లో అయితే కనుక నల్ల పుట్టుమచ్చలు అనేది ఉంటాయి. అయితే నల్ల పుట్టుమచ్చలు అనేది పరిపూర్ణంగా అదృష్టానికి చిహ్నంగా చెప్పలేదు. సో ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి అయితే కనుక ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటాయి, అవి అరుదుగా ఉంటాయి. ఇంకా తెల్ల పుట్టుమచ్చలు అనేది ఇంకా అరుదుగా ఉండటం అనేది ఉంటుంది. సో ఎక్కువ మంది విషయాల్లో అయితే కనుక గోధుమ రంగువి లేదా నల్ల రంగువి ఎక్కువ ఉంటాయి. అయితే దీంట్లో అత్యధిక శ్రేష్టమైనవి తెల్ల పుట్టుమచ్చలు, తర్వాత వచ్చేప్పటికి ఎర్ర పుట్టుమచ్చలు, ఆ తర్వాత వచ్చేప్పటికి గోధుమ రంగు పుట్టుమచ్చలు. అయితే ఈ పుట్టుమచ్చల్లో కూడా ఇప్పుడు మీరు అడిగినట్టుగా సంపదలు చేకూర్చేవి అయితే కనుక ఏదైనా సరే ఈ గడ్డం మీద ఉండేది మనకి సంపదలు తెచ్చిపెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత తొడల మీద ఉండేవి కూడా మనకి సంపద చేసి పెట్టడం అనేది ఉంటుంది. తర్వాత వెన్ను మీద పుట్టుమచ్చ కూడా మనకి కీర్తి ప్రతిష్టలు, తర్వాత నాయకత్వాలని ఇవ్వటం, తర్వాత సంపదలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే ఇందులో ఈ పుట్టుమచ్చల్లో మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే కనుక, శుభాన్ని ఇచ్చే పుట్టుమచ్చలు మగవాళ్ళకి కుడివైపు ఉండాలి, ఆడవాళ్ళకి ఎడమవైపు ఉండాలి. అంటే ఉదాహరణకి నేను కుడి భుజం మీద సంపద అన్నాను అనుకోండి, అది ఆడవాళ్ళకి ఎడమ భుజం అయితే సంపద, మగవాళ్ళకి మాత్రమే కుడి భుజం మీద సంపద. కనుక ఈ ఏదైతే మనం శుభ ఫలితాలు అంటామో ఆ శుభ ఫలితాలు ఇచ్చే పుట్టుమచ్చలు అందరూ, అంటే ఇప్పుడు ఎడమ పుట్టుమచ్చ మీద ఉంటే కనుక అధిక ధనం వ్యయం అన్నాను అనుకోండి, కానీ అదే ఆడవాళ్ళకు ఉంటే మంచిదే, ధనం పొదిపోతుంది. కనుక ఆడవాళ్ళ విషయంలో ఎడమ వైపు తీసుకోవాలి మంచివి, మగవాళ్ళు కుడివైపు తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ గడ్డం మీద ఇటు మంచిదన్న కుడివైపు, ఇది మగవాళ్ళకి మంచిది, ఆడవాళ్ళకి అయితే ఇటు ఉంటే మంచిది. అంటే కొన్ని పుట్టుమచ్చలు మీరు అన్నట్టు ఇప్పుడు పులిపిరి పుట్టుమచ్చ రెండు ఒకటే అంటారా? పులిపిరి కాయలు అనేది మనకి అనారోగ్య రీత్యా వస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ మనం ఏమంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటిని తీయించేసుకోవచ్చు. కానీ పుట్టుమచ్చ అనేది ఇక ఒకసారి మనకి పుట్టుకతోనే ఏర్పడతాయి కాబట్టి వాటిని పుట్టుమచ్చ అంటాం. సో అవి ఎప్పుడు కూడా ఇంకా స్థిరంగానే ఉంటాయి. సో అవి చెదిరిపోయే పరిస్థితి ఉంది. అందుకే మీకు ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు రోజుల్లో నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే కనుక ఈ 10th క్లాస్ పరీక్షలు రాసేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి మోల్
అనేది ఎక్కడుంది అనేది స్పష్టంగా వాళ్ళు హాల్ చెప్పాలి. టికెట్ లో కూడా రైట్ సైడ్ మూల ఉన్న అలా ఏదైతే ఉంటుందో, ఎందుకంటే అవి మార్చడానికి ఉండదు, మనం సృష్టించుకోవడానికి ఉండదు. సో అందుకని వాటిని ప్రామాణికంగా తీసుకోవటం అనేది కూడా జరిగేది. కన్నుపై ఉంటే ఎలా ఉంటుంది? సో గడ్డి పైన ఉంటే కనుక ఖచ్చితంగా సంపన్నత అనేది జరుగుతుంది. తర్వాత పెదం మీద ఉన్నా కూడా, అంటే ఆడవాళ్ళకి ఎడమ కన్నులో ఉండాలి, మగవాళ్ళకి కుడి కన్నులో ఉండాలి, అప్పుడు సంపదలు రావటం అనేది ఉంటుంది. అరచేతిలో ఉంటే కనుక అధిక ధనం వ్యయం అనేది ఉంటుంది. పాదాల మీద ఉంటే కనుక ఎక్కువ ప్రయాణాలు చేయటం అనేది జరుగుతుంది. తర్వాత బాగా దురదృష్టాన్ని ఎక్కువ ఇచ్చేదైతే కనుక ఈ గజ్జల దగ్గర ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళకి డబ్బు నిలవలేకపోవటం, ఎంత ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ స్థితిగతులు కిందకు వచ్చేయటం అనేది ఉంటుంది. కనుక అక్కడ ఎక్కువ అశుభ ఫలితాలని చేర్చడం అనేది చెప్పారు. తర్వాత ఎవరికైతే ఈ ఛాతీ భాగం దగ్గర ఉంటాయో వాళ్ళకి కూడా అదృష్టం సరిగ్గా ఉండదని చెప్పారు. కనుక సంపద ఇచ్చేవి కానీ లేదా శుభ ఫలితాలు ఇచ్చేవి కానీ కంటి మీద ఉండేవి శుభ ఫలితాలు ఇస్తాయి. తర్వాత భుజాల మీద ఉండేవి మంచి ఫలితాలు ఇస్తాయి, తొడల మీద ఉండేవి మంచి ఫలితాలు ఇస్తాయి, హృదయం మీద ఉండేవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఆ రకంగా శుభ ఫలితాలు ఉండటం అనేది జరుగుతుంది. సో చూసారు కదా, రోజువారీగా చేసే శుభాలు అశుభాల గురించి. మంచి జరిగినా మంచి చేసే దాంట్లో కూడా ఎన్నో తీరులు ఉంటాయి. సో ఈరోజు రోజువారీగా చేసే పనుల్లో మంచి ఏది, చెడు ఏది, ఏ రోజు ఎలా చేయాలనేది చాలా చక్కగా చెప్పారు కేసీఆర్ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.